కన్నడ ఇండస్ట్రీ నుండి రీసెంట్గా తెలుగు ఆడియోతో ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా ఈ మూవీ మొత్తం అశోక్ అనే ఒక పర్సన్ అండ్ తన తండ్రి చుట్టూ తిరుగుతుంది. అశోక తండ్రికి తన కొడుకు బాగా చదువుకుని ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి అనే గొప్ప ఆశుంటుంది. అశోక కూడా తండ్రి కోరిక మేరకు చదివి ఉద్యోగం సంపాదిస్తాడు. కాని ఎందుకో ఆ ఉద్యోగానికి వెళ్లడు. అశోక ఆ ఉద్యోగానికి ఎందుకు వెళ్లలేదు? తండ్రి ఆశ ఎందుకు నెరవేరలేదు? ఈ మధ్యలో అశోక ఎదుర్కొన్న సమస్యలేంటి అండ్ వాటికి కారణం ఎవరు అనేది ఈ సినిమా కోర్ పాయింట్. వినోద్ గారు ఈ సినిమాకి డైరెక్టర్. కథలో ఫ్రెష్ ఫీల్ ఉంది. విశేషంగా 1970 అండ్ 80s కాలం నాటి కథను చాలా బాగా చూపించారు. ముడికట్టె అనే ఒక ప్రాంతంలో జరిగే విషయాలను బేస్ చేసుకుని ఒక మంచి ప్రయత్నం చేశారు. కానీ సినిమా ఎగ్జిక్యూషన్లో కొన్ని లోపాలున్నాయి. హీరో ఫేస్ చేసే ప్రతి ఛాలెంజ్ని కేవలం ఫైట్స్తోనే ఎండ్ చేయకుండా కొంచెం మైండ్ గేమ్స్ మరియు క్లెవర్ సీన్స్ పెట్టుంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది. సినిమాలో చాలా సీన్స్ ఎలివేషన్కి స్కోప్ ఉన్నా వాటిని సరిగ్గా ప్రజెంట్ చేయలేదు. లీడ్ రోల్ చేసిన సతీష్ గారు తన క్యారెక్టర్కి న్యాయం చేశారు. ఆయన చాలా అండర్రేటెడ్ యాక్టర్. ఈ సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్కి అప్రిసియేషన్ ఇవ్వాల్సిందే. ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఆయన యాక్టింగ్ సినిమాకి ఒక ప్లస్ పాయింట్. పూర్ణాగారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సాంగ్స్ సినిమాకి చాలా వాల్యూ యాడ్ చేశాయి. కొన్ని సీన్స్ని మ్యూజిక్తోనే ఎలివేట్ చేశారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది మరియు సీన్స్ మధ్య ఫ్లో ఇంకా బాగా మేనేజ్ చేసి ఉండాల్సిందే. ఓవరాల్గా మీకు మంచి పర్ఫార్మెన్సెస్ మరియు వింటేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఇస్తూ ఉంటే ఈ మూవీని థియేటర్స్లో ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ నార్మల్ కమర్షియల్ ఆడియన్స్కి మాత్రం ఈ స్లో నరేషన్ కొంచెం బోర్ కొట్టచ్చు. అండ్ నేను ఈ మూవీకిచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసే ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.